ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ కొండాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है सर? मेरा नाम रियाज है। आपका काम क्या है सर? मेरा 5 डब्बा है ना। रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? रेवंत रेड्डी अन्ना का तो कुछ भी अच्छा नहीं है अन्ना। केसीआर अन्ना का है जो भी अच्छा है। रेवंत रेड्डी अन्ना क्या करे अन्ना, कुछ भी करे इसने, जो भी इसकी माँ बोले कुछ भी नहीं करे। केसीआर अन्ना है बोल तो कुछ तो भी होता था। केसीआर अन्ना चमक अच्छा है। उस दिन केसीआर साहब का पालन कैसे है सर? केसीआर अन्ना का तो अच्छा है अन्ना। केसीआर अन्ना रहता का पूरा अच्छा था। నమస్తే అమ్మ. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు ఉషమ్మ. ఏం చేస్తుంటారమ్మా? నేను ఖాళీగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పింఛన్ లేదు, ఏం లేదు మాకు. రేవంత్ రెడ్డి ఎవరికేం చేసిండు, ఎవరికేం లేదు మాకైతే తెలియదు. ఆయన ఇంట్లో కూర్చొని ఉన్నాం, ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిలు కట్టుకుంటున్నాం, రేషన్ కార్డు లేదు, ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఎవరికి ఉన్నోళ్ళకే వస్తున్నాయి. ఇదొక్కటి గ్యారంటీగా చెప్తున్నాను నేను. బిల్డింగ్ ఉన్నోళ్ళకే ఒక్కొక్క ఇంట్లో నలుగురికి వస్తుంది. పింఛన్లు కూడా వస్తున్నాయి, కానీ మాకైతే లేవు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు, ఇప్పటిదాకా పింఛన్ లేదు, ఎటువంటి ఆదాయం లేదు. ఏదైనా పని చేద్దామని ఏదన్నా ఫోన్లలో చూపిస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్ని కట్టాలంటారు, మళ్ళీ కట్టినాక మళ్ళీ 5,000 కట్టాలంటారు, మళ్ళీ కట్టినాక మళ్ళీ 10,000. అది మోసమే జరుగుతుంది మాకు. ఇంట్లో కూర్చున్న తన పని అంటే పనులు కూడా లేవు మాకేమి. ఏం చేస్తాం అంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? అందరికి అందుతున్నాయి అంటారా? అభివృద్ధి పథకాలు ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఎంతవరకు అందుతున్నాయి అంటారు? ఎంతవరకు అందుతున్నాయి ఎంతవరకు లేదో తెలియదు. కొందరైతే అందుతలేవని అంటున్నారు. ఇంకా మాకైతే అసలు ఇక నేను నాదే చెప్తాను, నాకైతే అసలు ఏం అందలేదు ఇప్పటిదాకా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా ఏమి ఇచ్చిండని, కేసీఆర్ కూడా ఉన్నోళ్ళకే ఇచ్చిండు. కేసీఆర్ లేని వాళ్ళకి బీదోళ్ళకి ఇచ్చిండు ఏమన్నా? ఏమి ఇవ్వలే బీదోళ్ళకు. కేసీఆర్ అంటే అడుగులు అడిగేసి 3 సంవత్సరాలు నడిచినాం ఇదే ఏరియాలో. ఆయన వెంట నడిచినాం. లాస్ట్కి అయితే జాడి చెత్తని పక్కకే జరిపేసిరు మమ్మల్ని. ఏం కూడా ఇవ్వలేదు కేసీఆర్ కూడా. అయినా కేసీఆర్ ఏమి ఇవ్వలే, రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలే. ఉన్నావా? ఉన్నామంటే ఇంకా ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చిందే, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చిందే అంతే. ఎన్టీ రామారావు, రాజశేఖర్ కూడా ఇచ్చిండులే, వాళ్ళ తరఫున వాళ్ళ ఊరు సైడ్న వాళ్ళకు ఇచ్చిండు. కానీ ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం లేదయ్యా. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఇచ్చిండో ఎవరికి లేదో. ఎక్కువ మటుకైతే ముస్లిమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు, బీద వాళ్ళకైతే ఏం లేదు. ముస్లిమ్స్ వాళ్ళకి కూడా ఉన్నోళ్ళకే వస్తున్నాయి. అది కూడా కొట్టుకదా వస్తున్నారు వాళ్ళు. నమస్తే సార్. నమస్తే చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రవీందర్. ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందన్న, ఏం చేసేది ఏముంది. ఎవడొచ్చినా అంతే ఉంటుంది. ఏదో అంటే ఫ్రీ బస్సులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంతే ఆటో డ్రైవర్లకు. అది లేనప్పుడు కొంచెం మంచిగా ఉండే అంతే. అది ఫ్రీ బస్సులు తీసేస్తే మంచిగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అది ఒకటే అంటే ఇంకా అయితేనే ఉంటాయి కొన్ని. కానీ ఇప్పుడు మనం వచ్చింది ఇప్పుడు అయితే ఇప్పుడే కదా, కొద్దిగా టైం పడుతుంది కదా వాళ్ళు చేయడానికి. కానీ ఇది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పడ్డది హైదరాబాద్లో ఆటో డ్రైవర్లకు చాలా మందికి. అది ఒకటే. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అలిగడానికి అంతే చేసారు, కానీ ఏదో ఫ్రీ బస్సులు లేకుండా కాబట్టి కొద్దిగా అంతే నడిచింది. వాళ్ళు చేసింది ఏముంది, వీళ్ళు చేసింది ఏముంది, కానీ చేసేదంతా చేస్తూనే ఉంటారన్న. ఏం లేదు, కానీ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకు కొద్దిగా చాలా ఇబ్బంది అయింది. అదొకటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అంతే. ఇలా రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతానికి అయితే? ఇంకా అభివృద్ధి దానికి అయితే వాళ్ళు ఇంకా బయలుదేరనే లేదన్న. ఇంకా వాళ్ళది ఆడనే నడుస్తూనే ఉంది. అది ఇది అని చెప్పేసి ఇంకా చేస్తారేమో తప్పదు ఇంకా. కానీ ఇంకా ఏం చేస్తారో ఏమో తెలియదు. అది అప్పులు గిప్పులు వాళ్ళు ఉన్నదానికి దానికి చేయడానికే చాలా టైం పడుతుంది. ఇంకా అది అభివృద్ధి చేసే వాళ్ళకే ఇంకా ఇది అయిపోతుంది, పాలన అయిపోతుంది. మళ్ళీ ఎవడోకి వస్తాడు, ఇంకా అంతే అవుతుంటుంది. ఇంకా అభివృద్ధి ఎవరు ఏం చేయలేరు. ఎవరి కడుపులు వాళ్ళు నింపుకుంటారు, వాళ్ళు మనం నింపడానికి ఏముండదు. మీ పేరు సార్? ప్రసాద్. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ ఇప్పటివరకు అయితే ఓకే, బట్ నాట్ బ్యాడ్. ఇంకా జరగాల్సింది ఇప్పుడు కొత్త టైం ఉంది కదా, ఇంకొంచెం టైం ఉంది. టైంలో చేయొచ్చు, చేయకపోవచ్చు. మేబీ ఐ డోంట్ నో. ఇప్పుడైతే అందరి అభిప్రాయం తెలుసుకుంటే మాత్రం నాట్ క్లియర్. కొంచెం కొందరు రెడీ చెప్తారు, కొందరు చెప్పట్లేదు. మేబీ ఇంకా ఫ్యూచర్లో కావచ్చు, ఇంకా టైం ఉంది కదా, 4 years టైంలో అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినాయి కాబట్టి అన్ని కొత్త సెట్ చేసుకుని టైం పడుతుంది, అవ్వచ్చు అనుకుంటున్నాను. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది, నాట్ బ్యాడ్, బాగుంది, చాలా బాగుంది. ఇప్పటితో పోల్చి కంపేర్ చేసుకుంటే గుడ్, వెరీ గుడ్. అలాగే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే అన్ని గ్రామాలకు కానీ ప్రజలకు కానీ అందుతున్నాయంటారా? అంటే ఇప్పుడు అందరికి సిటీలో కాదు, కొంచెం విలేజ్లో డెవలప్ కాలేదంట. సిటీ వరకు ఓకే, సో డెవలప్ ఊర్లో అయితే అవ్వలేదని చెప్తున్నారు. అదే నాకు తెలియదు. మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు అంత అవగాహన లేదండి. మీ పేరు సార్? నా పేరు శంకర్రావు. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ పోలీస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పాలనపై అయితే ఇంతవరకు అయితే ఏం రిమార్కులు లేవు, బాగానే ఉంది. అంతా మంచి పనులు చేస్తూనే ఉన్నాడు, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు కావాల్సినవి అన్నీ చూస్తున్నాడులే, కానీ
ఆయన యొక్క వ్యక్తిగతంగా మనం ఏం చెప్పాలంటే పర్వాలేదు, ఇప్పుడు బాగానే రాజకీయంగా బాగానే ఉన్నాడు. అంటే అభివృద్ధి కానీ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి కూడా బాగానే చేస్తున్నాడు. అభివృద్ధి కూడా అన్ని మా డిపార్ట్మెంట్కి అయితే బాగానే అన్నీ చూసుకుంటున్నాడు. మనం కూడా ఇంక్రిమెంట్లు అవి బాగానే ఇస్తున్నాడు. పర్వాలేదు ఇంతవరకు అయితే రాజ్యం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పరిపాలనలో ఈ పరిపాలనలో తేడా ఏంటంటే ఆయన పరిపాలన కొద్దిగా నిరంకుశ ఉన్నదిలే. ఇదేమో నిరంకుశ లేదు. ఈయన ఓన్గా ఏదైనా తీసుకుంటాడు డిసిజన్. ఆయన అలా కాదు, అలా కొద్దిగా కుటుంబ పాలనలాగా కొద్దిగా నడిచింది. పర్వాలేదు దీనికంటే రేవంత్ రెడ్డి పర్వాలే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? నాగమన్న. ఏం చేస్తుంటారమ్మా? హోంగార్డ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలనపై ఏం చేసినాడు? బస్సు తప్ప ఏం చేసిందే కనిపించట్లేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది ఇవ్వట్లేదు. ఇంకా రైతు బంధు అది ఇది అని అంటే మా వాటి గురించి ఇచ్చినట్టు కూడా ఎవరు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఉన్నాయి కదా ఏవైతే 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ ఎలా అందుతున్నాయి అంటారు జనాలందరికీ కూడా? బస్సు తప్ప ఏది అందట్లేదు అనిపిస్తుంది. ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ కానీ ఏమీ లేవు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన అంటే మాకు మంచిగా చేసిండు. మేము హోంగార్డ్లము, మాకు శాలరీ పెంచిండు, మాకు మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఏం చేయలేదు. మీ పేరు సార్? మొహమ్మద్ అఫ్రోజ్. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? रेवंत रेड्डी एम जालेदु खाली बट्टेबाज माटाला भी नहीं करता हूँ, खाली बेकारी ये काम है. जो टीआरएस वाले कर रहे थे वहाँ तो भी अच्छा कर रहे थे, कुछ भी नहीं कर रहा काम. खाली पब्लिक को भटका के छोड़ दिया. सो रोड पे कारोबार भी नहीं है, बस फ्री कर दिया. बसों में लेडीज मार ले रहे. उस दिन केसीआर साहब का पालना कैसे है सर? केसीआर साहब का अच्छा था. केसीआर साहब काम अच्छा कर रहे थे, जो बोलते थे उन्होंने करते थे. इन्होंने कुछ भी नहीं कर रहा है. कांग्रेस वाले कुछ नहीं कर रहे. बहुत गरीब लोग यहाँ परेशान है कांग्रेस आने से. अब नहीं आती अब कांग्रेस नेक्स्ट बार ऐसे काम आ कर रहे थे. तुम आप ऑटो से इधर उधर जा रहे हैं सर हैदराबाद पूरा. सो हैदराबाद में डेवलपमेंट कैसे है सर? डेवलपमेंट केसीआर साहब रहे सको तो अच्छा था. अब नहीं होता. ट्रैफिक वाले भी क्या है बढ़ जा रहे, जहाँ बोले वहाँ बढ़ जा रहे. काम सर्विस नहीं दे रहे पब्लिक को. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అహ్మద్. ఏం చేస్తుంటారు సార్? సమోసా వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉన్నాయి, అన్నీ మంచిగానే చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా అందరు బెస్ట్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అందరు బెస్ట్. ఈ అభివృద్ధి పథకాలు ఉన్నాయి కదా ఏవైతే జనాలందరికీ అందుతున్నాయి అంటారా? అభివృద్ధి పథకాలు 6 గ్యారెంటీలు కానివ్వండి. లేడీస్కి జెంట్స్కి హాఫ్ టికెట్ చేయాల్సిందే, బట్ చిన్నపిల్లలకు ఫ్రీ చేయాల్సిందే. గ్యాసులు కూడా పర్లే 500 వస్తుంది, కరెంటు కూడా వస్తుంది. ఫ్రీ వస్తుందా సార్ మొత్తం? మీ పేరు సార్? అశోక్. ఏం చేస్తుంటారు? కూలి పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఇంకేం అభివృద్ధి చెందాలి, చెందితే మంచిగా ఉన్నది. మంచిగా చెందాలి, పేదలకు మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఈ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో జనాలందరికి అందుతున్నాయి అంటారా? ఇంకా అందిన వాళ్ళకి అందినోళ్ళు ఏమంటారు, అందిన వాళ్ళు అందిన అంటున్నారు. ఎవరికేం చెప్పలేము కదా మనకి. మాకేమో అందులో ఒకటైతే అందింది, రైతు రుణమాఫీ అనేది మాకు అయిపోయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది మంచిగానే ఉండే, నా ప్రాంతం మంచిగానే ఉండే. అది ఆయన ఈ రైతు బంధు వేస్తే బాగుండే, కానీ వేయట్లేదు కదా ఆయన. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు సార్? మొబైల్ షాప్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, ఫ్రీ బస్ పెట్టారు, టైం టు టైం రైతు భరోసా అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ అందులో రేపో ఎల్లుండో ఈ రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నా అని చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ ప్రతి ఒక్కరు పేదలకి అనుకున్నట్టు ఆయన ఇవ్వగలిగితే అంతా మంచిగా జరిగినట్టు అనుకుంటాం. అంటే రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? రీసెంట్గా ఆయన దాహోద్ అంటే మంచి పెట్టుబడులు తీసుకురావడం కానీ అన్నీ కూడా బాగున్నాయండి. బాగా మేనేజ్ చేస్తున్నారు. 6 గ్యారెంటీలు కూడా చేస్తాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనతో పోలిసి ఈయన కొద్దిగా బెటర్గా, యంగ్ పర్సన్ కాబట్టి కొద్దిగా బాగా ఆలోచన చేసి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి కల్పించడంలో కానీ అన్నిట్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది.